హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి ఎందుకు నమస్కరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయాలను దర్శించే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసిన తరువాత గర్భగుడి ఆలయ దర్శనం చేయటం విధి విధానమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. ధ్వజస్తంభాల ప్రాశస్త్యం గురించి మనకు మహాభారతం తెలియజేస్తుంది. మహాభారతం కథ ప్రకారం మణిపుర పాలకుడు మయూరధ్వజుడు పాండవుల యాగశ్వమును బంధిస్తాడు. దీంతో అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మయూరధ్వజునితో యుద్ధానికి దిగి ఓడిపోతారు. దీంతో ధర్మరాజు స్వయంగా మణిపురం బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణుల వేషంలో మణిపురం చేరుకుంటారు. మయూరధ్వజుడు వారికి దానం చేయాలనుకొని ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు బదులిస్తూ, అడవిలో ఒక మృగం నా సహచరుడి కుమారుడిపై దాడి చేసింది, విడిచిపెట్టమని ప్రాధేయపడగా బాలుడు దక్కాలంటే రాజు మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఆహారంగా తేవాలని ఆ మృగం అడిగింది. తమ శరీరం నుంచి సగభాగం దానం ఇస్తే పసిబాలుడిని కాపాడుకుంటాం అని కోరతాడు. మయూరధ్వజుడు అందుకు ఒప్పుకుంటారు. ఆ రాజు దానశీలతను చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ, నీ దానశీలతకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అంటూ శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు మయూరధ్వజుడు తన శరీరం నశించిన తన ఆత్మ ఇతరులకు ఉపయోగపడేలా నిత్యం నీ ముందు ఉండేలా దీవించండి అని కోరుకుంటాడు. ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయని, వాటిలో నీ ఆత్మ చిరంజీవి అయి నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుందని దీవిస్తాడు. ముందు ధ్వజస్తంభాన్ని దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాతే భక్తులు తమ ఇష్టదైవాల్ని దర్శించుకుంటారని వరమిస్తూ దీవిస్తాడని పురాణాలలో చెప్తారు. అందుకే భక్తులు ధ్వజస్తంభాన్ని ముందుగా దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తారని వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.